బెల్లము మరమరాలతో మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరమరాలతో స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. ముందుగా ఏ కప్తో అయితే మనము మరమరాలు తీసుకుంటామో అదే కప్తో బెల్లం తీసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మీ టేస్ట్ తగ్గట్లు బెల్లం తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని బెల్లం వేసుకున్న తర్వాత 1 స్పూన్ వాటర్ వేసుకొని పాకం వచ్చేలా కలుపుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు నా దగ్గర సిల్వర్ పేపర్ ఉంటే ఆ పేపర్కి ఆయిల్ అప్లై చేస్తున్నానండి. మీ దగ్గర పేపర్ లేకపోతే ఏం పర్వాలేదు, ప్లేట్లో అయినా వేసుకోవచ్చు. చూడండి, బెల్లము మెల్లమెల్లగా కరుగుతూ ఉంది. మన ఛానల్లో మరమరాలతో చాలా రెసిపీస్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడైతే చూడండి, పాకం ఇలా కరుగుతూ ఉంది. మరమరాల చెక్కకి తీగ పాకమే తీసుకోవాలండి. ముదిరి పాకం తీసుకున్నట్లయితే మరమరాలు విడివిడిగా అయిపోతూ ఉంటాయి. ఈ రెసిపీ చేసేటప్పుడు కంపల్సరీగా అది మాత్రం గుర్తుంచుకోనండి. సరే, మీరు వాటర్లో కూడా వేసుకొని చెక్ చేసుకోండి. తీగపాకం వస్తే మరమరాలు వేసేసుకోవచ్చు. అయితే తీగపాకం వచ్చేసింది కాబట్టి మరమరాలు వేస్తున్నాను. మరమరాలు వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరమరాలు బెల్లం కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ ప్లేస్లోనే ఇలాచీ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు, మీరు కావాలంటే వేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పాకాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న సిల్వర్ పేపర్ మీద వేసుకొని మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మరమరాల చెక్క పూర్తిగా ఆరక ముందే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే చల్లారాక విడివిడిగా అయిపోతాయి కాబట్టి చల్లారక ముందే కట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత ఒక్కొక్క పీస్గా సపరేట్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో మన మరమరాల చెక్క. ఎప్పుడు మరమరాలతో మనము లడ్డూనే ట్రై చేస్తూ ఉంటాము, లడ్డూనే తింటాము. ఇలా మీరు కూడా చెక్కలాగా తయారు చేయండి. ఇలా తయారు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. తయారు చేసుకుని స్టీల్ బౌల్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.